సభాయే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో తరువాతి నామంలో అమ్మవారిని కీర్తిస్తూ జగతీకంద అని పిలుస్తున్నారు. జగతీకందాయై నమః అని. జగతీకంద అంటే ఈ జగత్తుకంతటికీ కూడా మూల దుంప అయినది అని అర్థం. దుంప అంటే అందులోంచి కదుద్ది ఆ తీగ వస్తుంది. అంటే ఏది మూలమో దానిని కంద అన్న పేరుతో అన్వయం చేస్తారు. జగతీకంద అన్నప్పుడు ఈ జగత్ వచ్చిపోయేటటువంటి నామరూపాత్మకమైనటువంటి ఈ ప్రాణులన్నిటికీ కూడా ఎవరు ఆధారమో, ఎవరి నుండి ఈ జగత్తంతా ఆవిర్భవించిందో, ఎవరి యందు నిలబడుతోందో, నిజానికి ఎవరి యందే లయమైపోతోందో అటువంటి తల్లి జగతీకంద. ఆమె జగత్తుకంతటికీ మూలమై ఉన్నది. అయితే ఎలా ఆవిడ మూలమై ఉన్నది అంటే తాత్వికంగా అన్వయం సరే, మీరు జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తే ఒక విషయం ద్యోతకమవుతుంది. సృష్టికంతటికీ కూడా ప్రధాన కారణమైనటువంటి వాడు అమ్మవారే సృష్టి రూపంలో ఉన్నప్పటికీ సృష్టికి కారణమైనటువంటి వాడు మన్మధుడు. మన్మధుడు బాణప్రయోగం చేస్తే తప్ప, కామము కలిగితే తప్ప సృష్టి జరిగేటటువంటి అవకాశం ఉండదు. అటువంటి మన్మధుడు శంకరుడి పట్ల గర్వాన్ని పొంది తన యొక్క పుష్పబాణములను ప్రయోగించాడు. ఆయన ఉద్దేశ్యం పవిత్రమే అయి ఉండి ఉండవచ్చు. పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం జరగదు. తారకాసుర సంహారం జరిగితే తప్ప రాక్షసుల యొక్క బాధల నుండి జనులు విముక్తులు కారు, దేవతల యొక్క బాధలు తప్పవు. అది జరగాలి అంటే పార్వతీ పరమేశ్వరుల మధ్య ప్రీతి అంకురించాలి. వాళ్ళ మధ్య ప్రీతి అంకురించాలి అంటే దేవతలు తనను కోరిన రీతిలో వెళ్ళి బాణములు వెయ్యాలి అని సంకల్పం చేసుకొని మన్మధుడు బయలుదేరి వెళ్ళి గొప్ప తపస్సులు ఉన్నటువంటి పరమశివుని మీద గురిపెట్టి బాణప్రయోగం చేశాడు. ఇది నిస్సందేహంగా తన యొక్క పరిధిని దాటడమే. జగత్తుకే తల్లిదండ్రులమైనటువంటి మా పట్ల ఇటువంటి భావన పొంది నా మీద బాణప్రయోగం చెయ్యడం అంటే మన్మధుడు తన పరిధిని దాటాడు కాబట్టి శిక్షించాలి అని శంకరుడు మూడవ నేత్రం తెరిచాడు. ఆ మూడవ కంటిలోంచి వచ్చినటువంటి మంటల చేత మన్మధుడు భస్మమైపోయి భస్మరాశిగా పడిపోయాడు. ఎప్పుడైతే మన్మధుడు లేకుండా పోయాడో ఇక సృష్టి జరిగేటటువంటి అవకాశం లేదు. సృష్టి జరగకపోతే ఏమవుతుంది అంటే, సృష్టి జరగకపోతే జీవులకు శరీరం ఉండదు. శరీరం ఉంటే కదా సృష్టి జరిగింది అని అంటాం. శరీరం లేదనుకోండి, చేసినటువంటి పాపములను దుఃఖరూపంలో అనుభవించడం కానీ, చేసిన పుణ్యాన్ని సుఖరూపంలో అనుభవించడం కానీ సాధ్యం కాదు. సుఖదుఖములుగా పుణ్యాన్ని పాపాన్ని అనుభవించేస్తే ఆ కారణం చేత ఏమవుతుంది అంటే ఇక అనుభవించడానికి ఏమీ లేని స్థితి వచ్చిందనుకోండి, అప్పుడు ఇక జన్మించవలసిన అవసరం ఉండదు. అప్పటి వరకు కర్మలు చేస్తూనే ఉండాలి. కర్మలు చేస్తూనే ఉండాలి. క్రమక్రమంగా పరిణతి పొంది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతిర్భూ మాతే సంగోస్త్వకర్మణి అంటాడు గీతాచార్యుడు. ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయగలిగినటువంటి నిష్కామ కర్మయోగంలోకి ప్రవేశించగలిగితే, ఆ కర్మలు బంధించినటువంటి స్థితికి వెళ్ళిపోతే, కర్మలు చేసినప్పటికీ కూడా పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ తత్ఫలితంగా తన యొక్క ఖాతాలో వేసుకుని అనుభవించవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. లేదా పరమభక్తితో చేసినటువంటి కర్మల యొక్క ఫలితంగా చిత్తశుద్ధి ఏర్పడి, చిత్తశుద్ధి ప్రాతిపదికగా పరమేశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానము వలన మోక్షాన్ని పొందుతాడు. ఆ జ్ఞానము ఎప్పుడైతే కలిగిందో అప్పుడే సంచిత కర్మలన్నీ కూడా దగ్ధమైపోతాయి. ప్రారబ్ధం విడిచిపెట్టబడిన బాణం లాంటిది కాబట్టి ప్రారబ్ధం ఒక్కటి మాత్రం అనుభవించక తప్పదు.
ప్రారబ్ధాన్ని జీవుడు పూర్తి చేసేసుకొని ఇక తాను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు కాబట్టి చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. అంటే అసలు శరీరం అనేటటువంటిది లేకపోతే జీవయాత్ర పూర్తి చేసుకోవడం అన్న మాట లేనే లేదు. మీరు చాలా తాత్వికంగా ఆలోచన చేస్తే ఒక గంభీరమైనటువంటి విషయం ఒకటి అర్థమవుతుంది. పుట్టడం ఎందుకు, పుట్టినరోజు ఎందుకు అంటే ఇక మళ్ళీ పుట్టినరోజు చేసుకోవలసినటువంటి అవసరం వేరొక శరీరంలోకి వెళ్ళి కలగకుండా ఉండడానికి. ఇక ఆ జన్మతో పూర్తయిపోవాలి జన్మ పరంపర తప్ప మళ్ళీ పుట్టడం అనేటటువంటి ప్రశ్న రాకూడదు. మళ్ళీ పుట్టకుండా ఉండడం కోసం పుడతారు. మీరు బాగా పట్టుకున్నారనుకుంటున్నాను. పుడితే తప్ప శరీరం లేదు, శరీరం ఉంటే తప్ప శాస్త్రాధ్యయనం లేదు, శాస్త్రాధ్యయనం చేస్తే తప్ప విహిత కర్మాచరణం లేదు, నిషిద్ధ కర్మ భంజనం లేదు, ఉత్తమ కర్మల ఆచరణ చేత జ్ఞానమును పొందే అవకాశం లేదు, జ్ఞానమును పొందితే తప్ప మోక్షమును పొందే అవకాశం లేదు. ఇది నడవాలి అంటే జన్మ పొందాలి. అంటే నిజానికి జన్మ పొందేది ఎందుకు, శరీరం పొందేది ఎందుకు? ఇక శరీరం పొందకుండా ఉండడం కోసం. చూడండి, పిల్లలు తరగతులు చదువుతారు. చదువుతున్నప్పుడు ఒక తరగతి ఎందుకు చదువుతారు అంటే ఇక ఆ తరగతి మళ్ళీ చదవకుండా ఉండడం కోసం. 1వ తరగతి చదివాడు అంటే 2వ తరగతిలోకి వెళ్ళిపోవాలి. ఇక జీవితంలో 1వ తరగతి చదవడం అన్న మాట ఉండదు. 2వ తరగతి చదివితే వదిలిపెట్టి 3వ తరగతిలోకి వెళ్ళిపోవాలి. అలాగే శరీరం పొందడం ఎందుకు అంటే ఇక మళ్ళీ శరీరం పొందకుండా ఉండడం ఎలాగో తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకునేటందుకు. అది అత్యంత ప్రధానమైనటువంటి విశేషం. అయినప్పుడు అటువంటి శరీరాన్ని పొందాలి అంటే మన్మధుడు ఉండాలి. ఆ మన్మధుడు పరమశివుని యొక్క 3వ కంటి మంటకి కాలి భస్మం అయిపోయాడు. భస్మం అయిపోయినప్పుడు స్త్రీ పురుషుల మధ్య పరస్పర అనురాగం అంకురించేటటువంటి అవకాశం లేదు. అనురాగము కలగనప్పుడు సంతతి కలిగేటటువంటి అవకాశం ఉండదు. సంతతి కలగకపోతే జీవులకు శరీరము రాదు. కాబట్టి సృష్టి చక్రం ఆగిపోయింది. ఇప్పుడు ఈ సృష్టి చక్రం మళ్ళీ కదలాలి. కదలాలి అంటే అమ్మవారు దానికి పరిష్కారాన్ని ఆలోచించింది. ప్రధానంగా మన్మధుడికి ఆయుధాలు ఏమిటి? చెరుకు విల్లు, పుష్పబాణాలు. ఇవి పట్టుకుని పరమశివుడి మీద అహంకరించాడు. నా అంతవాణ్ణి నేను బాణం వేసి శివుణ్ణి లొంగదీయగలను, పార్వతీదేవి యందు అనురక్తుడయ్యేటట్టుగా చేయగలను, తద్వారా కుమారుడు జన్మిస్తే తారకాసుర సంహారానికి నా వంతు ఉపకారం నేను చెయ్యగలనని అనుకున్నాడు. అంటే శంకరుండి తన బలంతో గెలవగలను అని భావన చేసినవాడు మన్మథుడు. అప్పుడు అమ్మవారు ఏం చేసింది? ఈ సృష్టి చక్రం ఇలా ఉండిపోవడానికి వీల్లేదు, ఇది కదలాలి. ఇది కదలకపోతే ఏమవుతుంది? జీవులందరికీ కూడా శరీరాలు లేకుండా పోతాయి. వాళ్ళు మళ్ళీ పుట్టకపోతే, శరీరాలు పొందకపోతే వాళ్ళ పాపపుణ్యాన్ని వాళ్ళు పోగొట్టుకోలేరు. ఇది ఆమె యొక్క అపారమైనటువంటి కరుణ. అందుకే కరుణారస సాగర ఆ తల్లి, సముద్రం వంటి కారుణ్యం కలిగినటువంటి తల్లి. కాబట్టి ఆవిడ ఏం చేసింది? మన్మధుడు ఏ దోషం చేశాడో ఆ దోషాన్ని దిద్దాలి. దాని చేత శంకరుడు ప్రీతి పొందాలి. ఆయన అర్థం చేసుకోవడమే ఆయన ప్రేమైకమూర్తి కావడం. ఆయన ఎవరు అంటే ఆయన నిజానికి పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే పరమ ఈశ్వరుడు. ఆయనకి లౌకికమైనటువంటి కామములు ఉండవు. ఆయనకి ఎప్పుడూ భగవత్ సంబంధం, భగవత్ సంబంధం, భగవత్ సంబంధం. అంటే తనలో తానే రమిస్తూ ఉంటాడు తప్ప బయట వాటితో రమించడం అన్నది పరమేశ్వరుడికి ఉండదు. అటువంటి పరమేశ్వరుణ్ణి ఆవిడేం చేయాలి? కామేశ్వరుణ్ణి చేయాలి. తనలో తాను రమించేటటువంటి లక్షణం ఉన్నవాణ్ణి 10 మందికి శరీరం ఇవ్వాలి అనేటటువంటి భావన కలిగి తన పక్కన కూర్చునేటట్టుగా చేయాలంటే ఆయన యందు కామము కలిగేటట్టుగా చేయాలి. దీనికే మన్మధుడు ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. ఎందుకని అంటే అహంకారంతో ప్రవర్తించాడు. నువ్వు చేసిన దోషాన్ని నేను దిద్దుతాను, అది నువ్వు చెయ్యగలిగిన పని కాదు అని
అదే చెరుకు విల్లు, అదే పుష్పబాణాలు ఆవిడ పట్టుకొని పరమ వినయంతో ప్రేమైకమూర్తి అయి వెళ్ళి, ఇది లోకానికి జరగవలసినటువంటి ఉపకారం, మనం జగత్తుకు తల్లిదండ్రులుగా నిలబడితే తప్ప, ఆ బ్రహ్మకీట జననిగా నేను నిలబడితే తప్ప, తండ్రిగా మీరు నిలబడితే తప్ప ఈ సృష్టి జరగకపోతే ప్రాణులకు, జీవులకు శరీరములు ఏర్పడం. కాబట్టి మీరు ఆ ప్రేమని పొందండి వాళ్ళ పట్ల, మన్మధుడి దోషాన్ని మరిచిపోండి అని నోటితో చెప్పలేదు. కేవలము ఆ ప్రేమనంతటినీ కూడా తన కన్నుల చేత వ్యక్తం చేసింది. అంటే తన కామమును, కామము అంటే ఉత్తమమైనటువంటి కోర్కెని గుణము చేత ఆవిష్కరించింది. నేను ఇది మిమ్మల్ని లొంగదీసుకోగలనన్న భావనతో కాదు, సహజంగా మీలో ఆ ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ ఇప్పుడు పొటమరించాలి. దానికి నేను వినయంతో అదే మన్మధుడి యొక్క ధనస్సుని, బాణాలని పట్టుకుని మీ ముందు నిలబడుతున్నాను. నేను కామేశ్వరిగా, కామాక్షిగా వచ్చాను. మీరు పరమేశ్వరుడు, కామేశ్వరుడు కావాలి. మీలో మీరు రమించడం కాదు, నా పట్ల రమించాలి. నా ప్రేమ భావన మీరు కూడా పొందాలి. పొందితే మనిద్దరి యొక్క పరస్పర ప్రేమానురాగముల చేత సృష్టి నడవాలి. అప్పుడు అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. శరీరం లేకుండానే మన్మధుడు బాణములు వేయడానికి అనుగ్రహాన్ని పొందుతాడు. లేకుండా, శరీరం లేకుండా వేయడానికి అధికారం ఇచ్చినా మీరు ఉన్నంతసేపు భయం కదూ, ఎట్లా ప్రవర్తిస్తాడు? అందుకని మీరు ఆ ప్రేమ పొందాలి. లోకం కోసం, జీవుల కోసం ప్రేమ పొందాలి. ఆయన మాట వింటే తెలుసుకునేవాడేం కాదైన. మన్మధుని యొక్క పొరపాటుని ఆవిడ దిద్దుతోందని తెలుసుకున్నాడు. ఆమెలో ఉన్నటువంటి గుండెల నిండా నిండిపోయినటువంటి ప్రేమకి వశపడిపోయాడు. అది శంకరుడి గొప్పతనం. శివుడు బాహ్యమైనటువంటి అందానికి వశపడడు. శివుడు వశపడాలి అంటే, పరమేశ్వరుడు కామేశ్వరుడు కావాలి అంటే దానికి ఉన్న ఒకే ఒక్క మార్గమేమి, ఆయన గుణములకు వశపడిపోతాడు. అందుకని ఆమె ఆ వినయ ప్రకటనం చేసింది. చెయ్యగానే పరమేశ్వరుడు కామేశ్వరుడు అయ్యాడు. ఇప్పుడు కామేశ్వరుడు ఆయన అయితే ఆమె కామేశ్వరి అయింది. ఆ కామేశ్వరియే కామాక్షి. అందుకే చెరుకు విల్లు, పుష్పబాణాలు పట్టుకుంటుంది. బిడ్డల ఎందైతే అది మనశ్శుద్ధికి, ఇంద్రియముల యొక్క పవిత్రతకు కారణమవుతుంది. పరమేశ్వరుని పట్ల అయితే పరమేశ్వరుణ్ణి కామేశ్వరుణ్ణి చేస్తుంది. ఇప్పుడు పరమేశ్వరుడు కామేశ్వరుడు అయ్యాడు. కామేశ్వరుడై వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె పక్కన కూర్చుంటే మళ్ళీ సృష్టి చక్రం అంతా నడిచింది. ఇప్పుడు అసలు జగత్తు ఏర్పడడానికి మూలకందం ఎవరయ్యారు? ఎవరి వలన జగత్తు ఏర్పడింది? ఆగిపోయిన సృష్టి చక్రం మళ్ళీ తిరిగింది అంటే దానికి కారణం ఎవరయ్యారు? అప్పుడు ఆవిడే అయింది. ఆవిడ మన్మధుడు చేసిన దోషాన్ని దిద్ది, అట్లా చెరుకు విల్లు, పుష్పబాణములు పట్టుకుని పరమశివుణ్ణి, కామేశ్వరుణ్ణి చేయకపోతే ఈ సృష్టి నడిచే అవకాశం లేదు. మన్మధుడికి అనంగుడిగా ఉన్నా కూడా మళ్ళీ అంతశక్తిని ఇచ్చింది. వేరొక వైపు పరమేశ్వరుణ్ణి తన యొక్క ప్రేమ చేత గెలుచుకుని కామేశ్వరుడిగా మార్చుకుంది. తాను కామాక్షి అయింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి కూర్చున్నారు. కూర్చుంటే జగత్తుకి తల్లిదండ్రులు అయ్యారు. అదే కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి పరదేవతా స్వరూపం. అప్పుడు ఆ చెరుకు విల్లు, ఆ పుష్పబాణాలు దేనికి సంకేతం అవుతాయి? జగతీకంద, పరమశివుణ్ణి కామేశ్వరుడిగా మార్చి ఈ సృష్టి అంతా ఏర్పడడానికి ఆ తల్లి కారణభూతురాలైంది. అందుకని జగత్తుకంతటికి మూలమైనటువంటి తల్లి. ఆనాటి నుండి ఈనాటికి, ఏనాటికి ఈ సృష్టి చక్రం ఇలాగే తిరుగుతోంది అంటే దానికి కారణం ఆమెయే. ఆమె కేవలముగా లౌకిక కామం చేత కాదు, మన పట్ల ఉన్నటువంటి అపారమైన దయచేత ఆ సృష్టి చక్రాన్ని తిప్పింది. వీళ్ళు ఇలా శరీరాలు పొందడం ఎందుకు అంటే
ఒకనాడు శరీరం పొందకుండా ఉండేటట్టు చూడడానికి. కాబట్టి శరీరం ఇచ్చిన నేనే ఏం చేస్తాను ఒకనాడు? తిరోధానం చేసి మాయలో తిప్పిన నేనే అనుగ్రహ ప్రసరణం చేసి పంచకృత్య పరాయణ కనుక జ్ఞానమిచ్చి మాయ నుండి విడుదల చేసి వాళ్ళకి మోక్షం ఇచ్చేస్తాను. అప్పుడు పరమేశ్వరుని యందు కలిపేస్తాడు. పశువు పశుపతి యందు కలిసిపోతాడు. పశువుగా ఎంతకాలం ఉంటాడు? పాశము చేత కట్టబడితే. ఏది పాశము? కర్మయే పాశము. జన్మ అన్న రాటకి కర్మ అన్న పాశము చేత కట్టబడి ఉంటాడు. ఎప్పుడైతే ఆ పాశము విడిపోయిందో పశుపతి యందు ఐక్యమైపోయాడు. అట్లా పశుపతి యందు ఐక్యమైపోయేటట్టు చేయడానికి శరీరం ఇస్తే తప్ప అసలు శరీరం లేకుండా భగవంతుని యందు ఐక్యమైపోవడం వీడికి సాధ్యం కాదు. అలా జరగాలి అంటే ఈ జగత్తు ఏర్పడాలి. జాయితే గచ్చతే ఇది జగత్. వచ్చి విడిపోయేటటువంటి నామరూపాత్మకమైనటువంటి జగత్తుని నేను సృష్టించాలి. ఇలా సృష్టించాలి అంటే ఇంత కథ నడవవలసిందే. కాబట్టి అట్లా నడిపినటువంటి తల్లి ఎవరో ఆమె జగతీకంద. కాబట్టి ఆమె జగత్తుకంతటికీ కూడా మూలమైన తల్లి. అంతేకాదు, అన్ని ప్రాణులు తమ కర్మలు పూర్తి చేసుకోవాలి అంటే వాటి యందు చైతన్య ప్రవాహం ఉండాలి. అన్ని శరీరముల యందు చైతన్యం ఉండేటట్టుగా చేసినటువంటి తల్లి ఎవరు? ఆమెయే. ఒక వానపం ఎక్కడో వర్షాలు పడుతుంటే మట్టిలోంచి బయటికి వస్తుంది. ఆ వర్షం బాగా పడుతున్నప్పుడు ఆ వర్షపు నీటి ప్రవాహానికి ఊంచుకోలేక కొట్టుకుపోతానేమో. కొట్టుకుపోతే పల్లానికి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళి ఏ కాలువలో పడిపోతానో, ఆ కాలువలో కొట్టుకుపోయినప్పుడు ప్రాణం పోతుందేమో. కాబట్టి ఎత్తుగా పొడిగా ఉన్న ప్రదేశానికి ఎక్కేద్దాం. దానికి కూడా ఎంత ఆరాటం. అది కూడా శక్తిని అంతటినీ తీసుకొని వెనక నుంచి ముందు వరకు తీసుకుంటూ ఆ శరీరాన్ని ముందుకు నడుపుకుంటూ ఎత్తు మీదకి ఎక్కేస్తుంటాం. ఎంత ప్రతి శరీరం మీద అందులో ఉన్నటువంటి ప్రాణికి అంత మమకారం ఉండాలి. ఆ శరీరాన్ని అది అలా కదుపుకొని నేను రక్షింపబడాలి. మనకి బ్రతకాలని ఎలా ఉంటుందో ఒక వానపాముకి కూడా అలాగే ఉంటుంది. నేను బ్రతకాలి, నేను శాశ్వతంగా ఉండాలి. ఎంత గొప్ప శరీరమో నా శరీరం, నేను పోతే ఎలా ఉండాలి అని దానికి అనిపిస్తుంది. శరీరాలు వేరు కానీ భావన మాత్రం ఒక్కటే అయినప్పుడు దాని రక్షణ అది చూసుకుంటూ ఉంటుంది. మరి వానపాముగా ఒక జీవుడు అందులో ఉన్నాడు. ఆ జీవుడి శరీరయాత్ర పూర్తవ్వాలి. ఆయన ఆర్తి, ఆయన బాధ, ఆయన గొడవ అయిపోవాలి. అయిపోవాలంటే దానికి చైతన్యం ఉండాలి. మనం అసహ్యించుకుంటామేమో, ఆవిడ అసహ్యించుకుంటే జీవులు ఎలా కర్మ పూర్తి చేసుకుంటారు? సమస్త ప్రాణుల యందు చైతన్య స్వరూపంగా ఎవరు నిలబడుతున్నారు? ఆమెయే నిలబడుతోంది. మాయాస్వరూపిణిగా ఈ లోకమంతా ఏర్పడడానికి కారణమైన తల్లి ఎవరు? ఆవిడే. మహామాయ యందు ఈ సృష్టిని అంతటినీ కూడా తిప్పుతున్నది ఎవరు? ఆవిడే. అవన్నీ చెయ్యాలి అంటే ఏం మాటలా? ఆ తల్లి కాబట్టి నడపగలుగుతాం. ఆ నడిపేటప్పుడు కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో నడుపుతూ ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అంటే అన్ని ప్రాణులు అలాగే తిరుగుతుంటాయి. సత్వరజస్తమో గుణాల్లో తిరుగుతుంటాయి. తిరిగేటప్పుడు దేనికి అదే గొప్పగా ఉంటుంది. కానీ తిరిగేది మాత్రం అంతే. శరీరాలు వేరు. రంగులు రాట్నం అని ఇప్పుడు మరి మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. మా చిన్నతనంలో దేవాలయాలకి సంబరాలను ఉండేవి. ఏ ఊరికి సంబంధించిన సంబరాలు ఆ ఊళ్ళో జరుగుతూ ఉండేవి గ్రామదేవతకి. ఆ సంబరాలు జరిగినప్పుడు మొట్టమొదట వచ్చేటటువంటిది ఏమిటి అంటే రంగుల రాట్నం. ఆ రంగుల రాట్నంలో గుర్రం ఉంటుంది, ఓ ఏనుగు ఉంటుంది, ఓ బాతు ఉంటుంది, ఓ సింహం ఉంటుంది, ఓ హంస ఉంటుంది. వాడు మంచి చాలా అందంగా రంగులు వేస్తాడు. వేసి దానికి మధ్యలో నుంచి ఓ ఊచ ఉంటుంది. ఆ ఊచ గుండ్రంగా ఉన్నటువంటి ఓ చక్రానికి అతకబడి ఉంటుంది. ఈ పిల్లల్ని తీసుకెళ్తారు కదా దేవాలయాలకి. తీసుకెళ్ళినప్పుడు వాడు నేను రంగుల రాట్నం ఎక్కుతానంటాడు. ముందు దాని పేరే రంగుల రాట్నం. ఎక్కుతానంటాడు. ఎక్కుతానని దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత నాకు పులియే కావాలి, నాకు పులియే కావాలంటాడు. కవల పిల్లల్ని తీసుకెళ్ళినా ఇద్దరూ పులి ఏం అడగరు,
ఒకళ్ళు పులి అడిగితే ఒకళ్ళు హంసను ఎక్కుతానంటారు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు, ఒకళ్ళని పులి మీద కూర్చోబెడతాడు, ఒకళ్ళని హంస మీద కూర్చోబెడతాడు. వాళ్ళు ఏమనుకుంటారు, నేను పులెక్కాను నాన్న అంటాడు. పిల్ల నేను హంస మీద కూర్చున్నాను నాన్నగారు, నేను హంస మీద కూర్చున్నాను నాన్నగారు అంటుంది. తిప్పినప్పుడు పులైనా హంసైనా గుర్రమైనా తిరిగేది మాత్రం గుండ్రంగానే. తిప్పేవాడు అలాగే తిప్పుతాడు, అలాగే తిరుగుతుంది, అలాగే తిరిగి అలాగే ఆగిపోతుంది. వాడికి కళ్ళు తిరిగాక కిందకి దిగిపోతాడు కాదు. ఎందుకంటే ఎక్కినంతసేపు బాగుంటుంది, తిరగడం మొదలెట్టాక బాగుంటుంది, బాగా వేగం అందుకున్నాక కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరిగాక ఎప్పుడు ఆగిపోతుందా దిగిపోదాం అనుకుంటాడు. దిగిపోయిన తర్వాత అమ్మయ్య దిగిపోయాను అనుకుంటాడు. మహామాయ ఎందో ఆవిడ తిప్పడం కూడా అలాగే ఉంటుంది. ఇందులో ఓడు గుర్రం ఎక్కుతాడు అంటే ఒకడు ఏదో నాకింత భూమి ఉందనుకుంటాడు, ఒకడు నేను పండితుడిని అనుకుంటాడు, ఒకడు నేను గాయకుడిని అనుకుంటాడు. అవన్నీ ఆవిడెక్కించినవే, ఆవిడెక్కించిన వాహనాలే. కానీ తిరిగేది మాత్రం ఒకటి, జాగ్రత్త స్వప్న సుషుప్తి త్రిపుర సుందరి అలా తిప్పుతూ ఉంటుంది. ఆ తిప్పడం నుంచి దాటాలి అంటే ఆవిడ అనుగ్రహంతో దాటాలి. కాబట్టి ఆ తిప్పడం అన్నది తిప్పుతూ ఎవరు ఆమె వైపుకి చూశారో ఆ భక్తితో ప్రవర్తిస్తున్నాడో, భక్తి అన్న మాటకు అర్థం ఆవిడికి నైవేద్యాలు ఎట్టండి, ఆవిడికి ధూపాలు ఎట్టండి, దీపాలు ఎట్టండి కాదు. చిట్ట చివరికి పరిణితి చెందిన భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మాచరణం. ధర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి తల్లి ఏం చేస్తుంది అంటే జ్ఞానం ఇచ్చి వాడి యొక్క సంచిత కర్మ దగ్ధం చేసి ఇక పుట్టవలసిన అవసరాన్ని తీసేసి ఇది రంగుల రాట్నం, ఇది ఇలాగే ఉంటుంది, ఏదిక్కినా తిరిగేది గుండ్రంగానే అని వాడికి అర్థమైపోతుంది. వాడికి ఒకసారి అర్థమైపోయింది అనుకోండి, ఇప్పుడు ఏది ఎక్కుతా ఉన్నాడు అనుకోండి, ఊరుకొండాను గారు ఏది ఎక్కినా తిరిగేది గుండ్రంగానే, ఏమీ అక్కర్లేదంటాడు. అలా అన్నాడు అనుకోండి, వాడికి జ్ఞానం కలిగిందని గుర్తు, తండ్రికి డబ్బులు మిగిలేయని గుర్తు. కాబట్టి ఆ స్థితి ఏర్పడేటట్టు చేసి అనుగ్రహం ఇచ్చి మోక్షం ఇవ్వగలిగినటువంటి తల్లి కూడా ఆవిడే. ఇప్పుడు ఈ జగత్తునంతటినీ అట్లా తిప్పుతోంది కాబట్టి సత్వరజస్తమో గుణములలో త్రిపుర సుందరి జాగ్రత్త స్వప్న సుషుప్తి భూత భవిష్యత్ వర్తమాన కాలములు మూడింక మీద తిప్పుతూ ఉంటుంది కాబట్టి త్రిపుర సుందరయ్యి జగత్తుకంతటికీ ఎవరు మూలమై ఉన్నది ఆమె. నిజానికి అన్నిటిలో ఉన్న చైతన్యం ఆమె. ఆమె కానీ వదిలిపెట్టేసిందా వానపాము శరీరానికి ఒక విద్వాంసుడి శరీరానికి ఏమీ తేడా ఉండదు. అది జడం, ఇది జడం. దాన్ని కాకి పొడిచినా ఏం బాధ లేదు, దీన్ని కాకి పొడిచినా బాధ లేదు. ఆ చైతన్యం లోపల ప్రవహిస్తున్నంతసేపే చిజ్జడ గ్రంథి, ఆ చైతన్యము ఉన్నంతసేపే జడమునకు గౌరవం. ఆ చైతన్యము వదిలిపెట్టేసిందా జడము దగ్ధమైపోవడానికి సిద్ధపడిపోతుంది. అటువంటి తల్లి కాబట్టి తిప్పేది ఆవిడే, విడుదలనిచ్చేది ఆవిడే. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, మత్త పరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ. పైన ఉన్నటువంటి రంగుల రాట్నంలో గుర్రాలు సింహాలు చూసినట్టుగా నామరూపాత్మకమైనటువంటి జగత్తుని చూసేవాడే కానీ అసలు నిజానికి ఈ జగత్తులో చైతన్యంగా ఆత్మగా లోపల ఉన్నటువంటిది ఏ విధమైనటువంటి తేడా లేకుండా నేనే ఉన్నాను. పైన ఉన్నది ఉందే అది వికారం, అది రూపం, నామరూపాత్మకం, మాయ. మమ మాయా దురత్యయ అంటాడు. నా మాయని అతిక్రమించడం, నా మాయని దాటిపోవడం ఎవరికీ సాధ్యం కాదు. అది ఎవరు దాటగలరు అంటే మామేవమే ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. ఎవరు నన్ను శరణాగతి చేస్తున్నాడో, నా పట్ల భక్తితో ఉన్నాడో, నేను చెప్పినట్టు బ్రతుకుతున్నాడో వాడు మాత్రమే ఆ మాయను దాటుతాడు. కాబట్టి అసలు యథార్థమునకు ఉన్నది ఏమిటి అంటే ఉన్నది ఆ ఒక్కటే, ఆ పదార్థమే. ఒకే పాయసాన్ని తీసుకొచ్చి బంగారు గిన్నెలో పోశారు, వెండి గిన్నెలో పోశారు, మట్టి గిన్నెలో పోశారు, ఇన్నిటిలో పోశారు. గిన్నె వలన గౌరవమా, లోపల ఉన్న పాయసం ప్రధానమా అంటే పాయసం ప్రధానం. ఏదైనా తాగడానికి ఉపకరణమైందంటే ఇది. అట్లా లోపల ఉన్న చైతన్యము నేనే. పైన నామరూపాత్మకంగా ఈ జగత్తు భిన్న భిన్నముగా గోచరిస్తోంది. కాబట్టి
మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, నాకంటే వేరుగా ఏమీ లేదయ్యా. అప్పుడు మహామాయా స్వరూపం కూడా అమ్మవారే కాబట్టి ఏ ప్రాణి వంక చూసినా ఇదంతా భగవతియే అని చూడగలిగినా జగత్తు యందు బ్రహ్మమును చూసినట్టే, విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూసినట్టే. అటుగాని ఇటుగాని రెండిటిలో ఏదో ఒకటి అలవాటైన వాడికి మెల్లగా అడుగులు అజ్ఞానం వైపుకు వెడుతున్నాయి అని గుర్తు. అందుకని ఒక మాట అంటూ ఉంటారు, మెల్లగా సాధన అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది సత్యము ఏది శాశ్వతము అన్నదాని గురించి భయం లేకుండా కొంతసేపైనా మనసులో విచారణ చేస్తూ ఉండడం. అసలు నిజంగా శాశ్వతంగా ఉండేది ఏది? ఆ శాశ్వతంగా ఉండేదేదో అది సత్యము, అది నేను పొమ్మన్నా పోయేది కాదు. నేను పట్టుకున్న ఏది అసత్యమో ఏది అశాశ్వతమో అది ఉండేది కాదు. ఉండాలి 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 ఉండాలని ప్రతిక్షణం జపం చేసిన ఏది వెళ్ళిపోవాలో అది ఉండదు, వెళ్ళిపోతుంది. ఏదది? శరీరం. ఏది వెళ్ళిపో 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 అన్నా వెళ్ళిపోవడానికి చోటు లేక, కాలంలో అవకాశం లేక ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుందో అది ఎప్పుడూ అది పోయేది కాదు. మరి ఇంకా దేనికి ఏడుస్తున్నట్టు? ఎప్పుడూ ఉండేదాని గురించి ఏడిచి అవసరం లేదు. నువ్వు ఎంత ఉండమన్నా ఉండకుండా పోయేదాని గురించి ఏడవడం వివేకం. మరి ఇంక దేనికి ఏడుస్తున్నావు? అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన కథాసూంశ్చ నాలు శోచంతి పండితాః. ఇలా అనవసరంగా ఏడవరే. అసలు గీతకి ఆ ఒక్క శ్లోకం ఎంత ప్రాణప్రదమైనటువంటి శ్లోకం అండి. అది అద్భుతం కదూ. కొన్ని కొన్ని మాటలు అంత గొప్పగానే ఉంటాయి. లభించిన దానితో తృప్తి పొందకుండా లభించని దానికి ఎందుకు వెంపర్లాడతారు? ఆ ఒక్క మాట ఎంత ఆలోచింపజేస్తుందో, ఎంత ప్రభావం చూపిస్తుందో మనసు మీద కదా. ఒక్కొక్క మాట అంత బాగా పనిచేస్తుంది. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినటువంటి ఆ శ్లోకం కూడా అంత గొప్ప శ్లోకం. కాబట్టి అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంతయేవచ. ఆయనే అంటాడు, అసలు నేను లేనిది ఇప్పుడయా? శరీరాలు ఒకనాడు ఉంటాయి, ఒకనాడు ఉండవు. వాటికి జనన తేదీ మరణ తేదీ ఉంటుంది. కానీ నాకు అట్లా ఉండదు. నేను ఎప్పుడూ ఉన్నాను. అహమాత్మా గుడాకేశ, నేను ఆత్మని. కాబట్టి అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత, సమస్త భూతములయందున్నాను. అహమాదిశ్చ మధ్యంత్యా భూతానాం అంతయేవచ. నేను దాని ప్రారంభంలో ఉన్నాను, మధ్యలో ఉన్నాను, చివరిలో ఉన్నాను, తర్వాత ఉన్నాను, దానికి ముందు ఉన్నాను, ఎప్పుడూ ఉన్నాను. అసలు నేను లేనిది ఎప్పుడు? నేను ఎప్పుడూ ఉన్నాను. కాబట్టి ఉన్నదేది ఆయన ఒక్కడే. కాబట్టే సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు నేనే ఆది మధ్యాంతరహితుడనై ఉన్నాను. దేశమునకు కాలమునకు పరిచ్ఛిన్నుడనై, ఒకనాడు ఉండి ఒకనాడు లేకపోవడం, ఒక దానిలో ఉండి ఒక దానిలో లేకపోవడం అన్నమాట లేనే లేదు. నేను అంతటా పరివ్యాప్తమై అనంతుడనై సత్యమై నిత్యమై ఆనందమై సర్వకాలముల యందు ఉన్నాను. అటువంటి వాడను నేను అంటాడు. కాబట్టి ఈ జగత్తుకంతటికీ కూడా మూలమెవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి వలన వచ్చింది అంటే ఆ తల్లి వలననే వచ్చింది. ఆవిడ వలననే కదులుతోంది. చివరికి జర్జరీభూతమై ఆవిడ అనుగ్రహం చేతనే ఇంకా ఏం చేస్తావు లేరా ఈ శిథిలమైపోయిన కోటతో అన్నప్పుడు పడిపోతాం. అన్నీ ఆమె యొక్క అనుగ్రహ విశేషమే. కాబట్టి జగతీకందాయై నమః. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.